అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఇవాళ సాటర్డే కాబట్టి అగైన్ మన ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ ప్లేలిస్ట్ ఏదైతే జరుగుతుందో ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే, దేంట్లో అయితే మనం ఇండియాలో ఉన్న టాప్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ ఏవైతే ఫ్రెషర్స్ కూడా భారీ ప్యాకేజెస్తో పాటు ఒక స్కోప్ ఉన్న కెరియర్ని ప్రొవైడ్ చేస్తాయో అటువంటి కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ సిరీస్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఈజ్ అబౌట్ మార్గన్ స్టాన్లీ అనమాట. సో ఈ మార్గన్ స్టాన్లీ అనే కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ డీటెయిల్. సిటీసీ, వర్క్ కల్చర్, ఆన్ క్యాంపస్ ప్రొసీజర్ ఏంటి, ఆఫ్ క్యాంపస్ అప్లై చేయొచ్చా, ఎలా అప్లై చేయాలి, రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి అన్నీ చెప్పబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఈ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్, వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయడంతో పాటు ఒకవేళ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ స్విచ్చింగ్ అ జాబ్ ఆర్ ఒకవేళ మీరు ఒక కొత్త జాబ్లోకి వెళ్దాం అనుకుంటే కనుక రీలెవెల్ బై అన్అకాడమీ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వచ్చు. రీలెవెల్ బై అన్అకాడమీలో బేసిక్గా 3 డొమైన్స్ మీద అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్స్లో టెస్ట్లు ఉంటాయన్నమాట. సో బేసిక్గా మీరు ఆ యొక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళాక మీరు సైన్అప్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ టెస్ట్లను ఇవ్వాలి బేస్డ్ ఆన్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి. సో ఒకవేళ మీకు ఫ్రంట్ ఎండ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రంట్ ఎండ్ చేసుకోవాలి, బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్, బిజినెస్ అయితే బిజినెస్ డెవలప్మెంట్లో, ఈ మూడిట్లో వేటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి సంబంధించిన టెస్ట్లు మీరు ఇవ్వాలి. ఓకే, సో మీరు ఆ టెస్ట్లు ఇచ్చాక బేస్డ్ ఆన్ యువర్ స్కోర్ అండ్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఆ ఇంటర్వ్యూస్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే డైరెక్ట్లీ మీకు జాబ్ ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద కంపెనీ. సో లాట్ ఆఫ్ రౌండ్స్ అండ్ ప్రొసీజర్స్ లేకుండా జస్ట్ టెస్ట్ బాగా వేస్తే, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తే యూ కెన్ గెట్ యువర్ జాబ్. అండ్ ఈ ప్రొసీజర్ మొత్తం జరగడానికి ఓన్లీ 15 days పడుతుందంట. సో రఫ్గా 15 daysలో ఈ మొత్తం ప్రొసీజర్ అంటే యూ రిజిస్టరింగ్, టేకింగ్ టెస్ట్, ఇంటర్వ్యూస్ రావడం అండ్ మీకు రిజల్ట్ తెలియడం, ఇవన్నీ కూడా మీకు జస్ట్ 15 daysలో జరిగిపోతుంది. సో వాట్ ఐ వుడ్ సే ఈజ్, ఖచ్చితంగా ఒకవేళ మీకు స్కిల్ బాగుంది అనుకుంటే ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ హార్డ్ టు స్టార్ట్ యువర్ కెరీర్ అనుకుంటే రీలెవెల్ బై అన్అకాడమీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ద బెస్ట్ పార్ట్ ఈజ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో దే ఆర్ 100% ఫ్రీ. ఓకే, సో మీరు టెస్ట్లు ఇవ్వడానికి ఎటువంటి ఫీ పే చేయనక్కర్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. యాక్చువల్గా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ బేసిక్గా ప్రస్తుతానికి ఆన్ రీలెవెల్ దేర్ ఆర్ 50+ కంపెనీస్ ఆఫరింగ్ ఫర్ 1000+ రోల్స్. రానున్న రోజుల్లో ఇది 2000+ రోల్స్ వరకు వెళ్తుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో అట్ దాట్ స్కేల్ ఆఫ్ కంపెనీస్ ఉంటున్నాయి. ఓకే, సో రఫ్గా శాలరీ ఎంత వస్తుందన్న దీని ద్వారా రిక్రూట్ అవుతాయి అంటే ఇట్ ఈస్ అరౌండ్ 15 lakhs అనమాట. అన్న 15 lakhs కంపల్సరీయా అంటే 15 lakhs ఈజ్ అ రఫ్ ఫిగర్. బేసిక్గా లెట్స్ టాక్ అబౌట్ ద మినిమం. అన్న ఎక్కడికొకడికి వచ్చింది 15 lakhs అని చెప్పి మీరు అనొచ్చు. బట్ మినిమం ఎంత అంటే నాన్ టెక్ రోల్స్కి మినిమం ఈజ్ 4 lakhs అండ్ టెక్ రోల్స్కి మినిమమ్ ఈజ్ 6 lakhs గైస్. ఓకే, సో అర్థం చేసుకోండి మీరే. 6 lakhs మినిమం ఫర్ టెక్ రోల్, అది కూడా ఫ్రెషర్కి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ 18+ ఉన్న జస్ట్ ఒక ఫ్రెషర్కి అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఈవెన్ మీరు మినిమం చూసుకున్నా ఇట్స్ ద మినిమం. ఆబ్వియస్లీ ఇంకా మిగతాదంతా మీ యొక్క స్కిల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్లీగా గో దేర్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ డూ గివ్ ద టెస్ట్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ దేని గురించి చెప్పాను, ఇట్ ఈస్ రిగార్డింగ్ మార్గన్ స్టాన్లీ. సో మార్గన్ స్టాన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఆఫర్ చేసే ప్రొఫైల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ కాదు. వీళ్ళు ఆఫర్ చేసే ప్రొఫైల్ పేరు ఏంటి అంటే టెక్నాలజీ అనలిస్ట్. ఓకే, ప్రొఫైల్ పేరు వేరేగా ఉన్నప్పటికీ మోర్ ఆర్ లెస్ మీ యొక్క వర్క్ అనేది సేమ్ ఒక టిపికల్ సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండే వర్కే ఉంటుంది. బట్ దెన్ ద ప్రొఫైల్ నేమ్ ఈజ్ టెక్నాలజీ అనలిస్ట్. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది వెయిట్ చేసేది, దట్ ఈస్ ద సిటీసీ. సో సిటీసీ ఎంత అంటే 25,33,000 అనమాట, ద సిటీసీ ఆఫ్ మార్గన్ స్టాన్లీ. సో దాంట్లో బ్రేకప్ ఎలా ఉంటుంది అంటే బేస్ ఈజ్ 13 lakhs అంట అండ్ బోనస్ ఈజ్ 1.3 lakhs. అండ్ అగైన్ ఇది మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది. మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఎక్కువ వస్తుంది ఆర్ ఎల్స్ తక్కువ వస్తుంది బేస్డ్ ఆన్ హౌ యూ పర్ఫామ్. ద మ్యాక్సిమమ్ ఈజ్ 1.3 lakhs. అది కాకుండా రీలొకేషన్ బోనస్ అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి ఫర్ ది జాబ్ పర్పస్ అనుకుంటే వాళ్ళు మీకు రీలొకేషన్ బోనస్ ఇస్తారు విచ్ ఈస్ అబౌట్ 1.25 lakhs. ఓకే, అది కాకుండా రిటెన్షన్ అంటే మీరు ఆ కంపెనీలో స్టే చేసినందుకు దిల్ బి పేయింగ్ యూ ఇయర్లీ బేసిస్ అనమాట. బేసిక్గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే దిల్ బి గివింగ్ యూ 2 lakhs. ఓకే, 1 year కంప్లీట్ అయ్యాక దిల్ బి గివింగ్ యూ 1 lakh, 3 years కంప్లీట్ అయ్యాక దిల్ బి గివింగ్ యూ 3 lakhs అండ్ 4 years కంప్లీట్ అయ్యాక దిల్ బి గివింగ్ యూ అగైన్ 3 lakhs. సో బేసిక్గా ఫస్ట్ ఇయర్ 2 lakhs పక్కన పెడితే అది కాకుండా మిగతా 4 yearsలో యుల్ బి గివింగ్ టోటల్ ఆఫ్ 7 lakhs. సో ఈ మొత్తం యాడ్ చేసుకుంటే సిటీసీ కవర్ అయిపోతుంది. సో దీంట్లో మీరు లైక్ దృష్టి పెట్టాల్సిన దేని మీద ఏంటంటే
బేస్ ఈజ్ 13 lakhs, అది మీకు వస్తుంది ఫస్ట్ ఇయర్లోనే. అది కాకుండా రీలొకేషన్ బోనస్, అగైన్ మీరు షిఫ్ట్ అవుతున్నారు కొత్త ప్లేస్కి అనుకుంటే అగైన్ ఇది మీకు ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తుంది. అండ్ ఈ యొక్క 2 lakhs ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఇస్తున్నారో రిటెన్షన్ బోనస్, అది కూడా మీకు లభిస్తుంది. మిగతావన్నీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ విల్ గెట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ హ్యాండ్. ఓకే, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్తో పాటు అగైన్ ద ప్రైస్ విల్ బి డిఫరెంట్. ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా ఎంత పర్సెంట్ ట్యాక్స్ పడుతుందో, ఎంత మనీ అబౌవ్ అని చెప్పి. సో అగైన్ బేస్డ్ ఆన్ దట్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన సిటీసీ ఈజ్ ఫర్ అ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్, అంటే సంబడి హూ హ్యాస్ కంప్లీటెడ్ ఓన్లీ హిస్ బ్యాచిలర్స్. అదే మాస్టర్స్ స్టూడెంట్ ఇఫ్ హీ ఈస్ గోయింగ్ ఇన్ టు మోర్గన్ స్టాన్లీ అనుకుంటే దెన్ ద సిటీసీ ఈజ్ 25,91,000. సో అటు ఇటుగా ఎంతో పెద్ద తేడా ఏం లేదు, ఓన్లీ అ స్మాల్ డిఫరెన్స్. అండ్ బేస్ శాలరీ బ్యాచిలర్ వాళ్ళకేమో 13 lakhs అండ్ మాస్టర్స్ వాళ్ళకేమో 13,50,000, 50,000 అటు ఇటు అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద సిటీసీ బేసిక్గా ఫర్ ది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్. మరి ఇంటర్న్షిప్కి ఎలా ఉంటుందన్న వీళ్ళ దాంట్లో లైక్ స్టైఫండ్ ఎంత అంటే ద స్టైఫండ్ ఈజ్ 87,000. అగైన్ డిపెండ్స్, వాళ్ళు ట్యాక్స్ కట్ చేస్తారా చేయరా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. బట్ దెన్ ద అమౌంట్ దట్ దే విల్ బి పేయింగ్ యూ ఈస్ 87,000 స్టైఫండ్ ఫర్ ద internship per month. Again, it's a decent stipend. Okay, so this is about the CTC, salary, internship, stipend, everything. Okay, so coming to the ప్రొసీజర్, బేసిక్గా ఆన్ క్యాంపస్ అంటే మీ యొక్క క్యాంపస్కి మార్గన్ స్టాన్లీ వస్తే హౌ విల్ బి ద ప్రొసీజర్ అనుకుంటే, ఫస్ట్ దెల్ బి అ కోడింగ్ రౌండ్ అంట, ఒక ఈజీ కోడింగ్ రౌండ్. దాంట్లో 3 క్వశ్చన్లు ఉంటాయంట. ఆ 3 క్వశ్చన్లకి దిల్ బి గివింగ్ యూ 1 hour. అండ్ ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది. సో ఐ మీన్ బేసిక్గా డిఎస్ఏ క్వశ్చన్సే ఉంటాయంట. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ ఈజీ టు సాల్వ్. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఏంటి అంటే ఇట్ ఈస్ డీబగ్గింగ్ రౌండ్. సో ఎర్రర్స్ ఉన్న కోడ్ ఇస్తారు, యూ నీడ్ టు కైండ్ ఆఫ్ కరెక్ట్ ఇట్ ఆర్ ఫైండ్ ద ఎర్రర్ పార్ట్ అండ్ యూ నీడ్ టు రిపోర్ట్ ఇట్. ఐ మీన్ డీబగ్గింగ్ క్వశ్చన్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది. అగైన్ ఇట్ ఈస్ ఈజీ అంట. సో యూ కెన్ ఈజీలీ క్వాలిఫై త్రూ ద డీబగ్గింగ్ రౌండ్ యాజ్ వెల్. మెయిన్ డిఫికల్టీ ఎక్కడ వస్తుంది అంటే మార్గన్ స్టాన్లీకి ఇట్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. ఆ నెక్స్ట్ రౌండ్లో ఏముంటుంది అంటే యాప్టీ అండ్ మ్యాథ్స్ అనమాట. సో యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అనేవి మీకేమీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి. బట్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండవు కాబట్టి, టైం కూడా కన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సాల్వ్ ఆల్ దోస్ క్వశ్చన్స్. అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మార్గన్ స్టాన్లీ రౌండ్స్లో ఏంటి అంటే ఈ మ్యాథ్స్ అండ్ యాప్టీఏ. సో ఖచ్చితంగా మీరు మార్గన్ స్టాన్లీ మీ టార్గెట్ అనుకుంటే ఖచ్చితంగా మీ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. సో ఒకవేళ ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలుగుతారు అనుకుంటే, ఆ స్టాండర్డ్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అనుకుంటే జస్ట్ ప్రాక్టీస్ దెమ్. అండ్ ఖచ్చితంగా ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ దట్ యూ విల్ బీ గెటింగ్ గుడ్ స్కోర్ ఇన్ దట్ రౌండ్. కమింగ్ టు ద ఇంటర్వ్యూస్. సో ఈ 3 రౌండ్స్ అయిపోయాక ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఈ ఇంటర్వ్యూస్లో బేసిక్గా ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయంటే 2 నుంచి 3 ఉండొచ్చంట. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. మీరు రెండింటిలోనే బాగా పర్ఫామ్ చేస్తే దట్ విల్ బీ డన్. సో అక్కడితోనే మీ ఇంటర్వ్యూస్ అయిపోతాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మీ యొక్క ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ మేబీ ఇంకొక పాయింట్ దీని మీద టెస్ట్ చేయాలి అనుకుంటే అగైన్ దెల్ బి అ థర్డ్ రౌండ్. సో బేసిక్గా 2 నుంచి 3 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ రౌండ్స్లో వాళ్ళు అడిగేది ఏంటి అంటే అగైన్ డిఎస్సీ క్వశ్చన్స్ అంట. అండ్ డిఎస్సీ క్వశ్చన్స్ కూడా వీళ్ళు బాగా ఫోకస్ చేసే టాపిక్ ఏంటి, వీళ్ళ ఫేవరెట్ టాపిక్ ఏంటి అంటే హ్యాష్ మ్యాప్స్ అంట. సో హ్యాష్ మ్యాప్స్ అనే టాపిక్ ఈజ్ సంథింగ్ దట్ దే ఆస్క్ అలాట్ అంట. సో మీరు హ్యాష్ మ్యాప్స్ A to Z కంప్లీట్గా చూసేసి ఈ యొక్క కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. బికాస్ హ్యాష్ మ్యాప్స్ ఈజ్ సంథింగ్ దట్ దే ఆస్క్ యూ అ లాట్. ఓకే, అండ్ ఫైనల్గా ఈ యొక్క కంపెనీలో దిర్ ఇస్ వన్ మోర్ ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళ కంపెనీలో ఇంటర్వ్యూస్లో HR రౌండ్ సెపరేట్గా ఉండదంట. ద ఫైనల్ రౌండ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎవరైతే ఇంటర్వ్యూర్ వస్తారో దే ఆర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ లెవెల్ అంట. సో వాళ్ళే మిమ్మల్ని బిహేవియరల్ క్వశ్చన్స్ కూడా అడిగేస్తారంట అలాంగ్ విత్ డిఎస్ఏ క్వశ్చన్స్. సో సెపరేట్గా మీకు HR రౌండ్ అనేది ఉండదు. ఓకే, దిల్ బి నో సెపరేట్ HR రౌండ్. బట్ దెన్ దిల్ ఆస్క్ యూ దోస్ పర్సనల్ అంటే మీ యొక్క పర్సనాలిటీని జడ్జ్ చేసే క్వశ్చన్స్ దిల్ బి ఆస్కింగ్ యూ ఇన్ ద ఫైనల్ రౌండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. మీ యొక్క ఫైనల్ రౌండ్ సెకండ్ రౌండ్ అయితే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయితే థర్డ్ రౌండ్. సో దాంట్లో మిమ్మల్ని ఈ యొక్క పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ జనరలీ ఆస్క్డ్ ఇన్ అ సెపరేట్ రౌండ్ అవి కూడా మిమ్మల్ని దాంట్లోనే అడిగేస్తారు, టెక్నికల్ ఇంటర్వ్యూస్లోనే అడిగేస్తారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ఆన్ క్యాంపస్ ప్రొసీజర్. ఆఫ్ క్యాంపస్లో ఎలా ఉంటుంది అంటే ఆఫ్ క్యాంపస్లో ప్రొసీజర్ ఈజ్ అగైన్ ద సేమ్. అక్కడ మీకు క్యాంపస్లో వచ్చి టెస్టులు పెడతారేమో, ఇక్కడ మీకు ఆన్లైన్లో ఉంటాయి టెస్టులు అంతే. అంతకుమించి పెద్ద తేడా అయితే ఏముండదు. అగైన్ మీరు కనుక అప్లై చేస్తే మీ యొక్క రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే దే విల్ బీ అగైన్ ద సేమ్ రౌండ్, సేమ్ కోడింగ్ టెస్ట్, సేమ్ డీబగింగ్ రౌండ్, సేమ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ రౌండ్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో ప్రొసీజర్ ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా సేమ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే నేను విన్నది మీరు డైరెక్ట్గా వాళ్ళ యొక్క కంపెనీ ఏదైతే పేజ్ ఉంటుందో కెరియర్స్ పేజ్ మార్గన్ స్టాన్లీకి, ఆ మార్గన్ స్టాన్లీ కంపెనీ కెరియర్స్ పేజ్లోకి వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసే పొజిషన్స్కి అప్లై చేస్తే
మ్యాక్సిమం టైమ్స్ మీకు రెస్పాన్స్ రాదంట, కాల్ బ్యాక్ రాదంట, ఆర్ టెస్ట్ లింక్ రాదు అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఈ యొక్క కంపెనీకి వాట్ ఈస్ ప్రిఫర్డ్ అంటే రెఫరల్ ఈజ్ ప్రిఫర్డ్. సో ఒకవేళ మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎవరైనా ఎంప్లాయీ నుంచి రెఫరల్ తీసుకుంటే దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ యూ గెట్ అ టెస్ట్ లింక్. దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారా, జాబ్ వచ్చిందా అనేది సెపరేట్ మ్యాటర్. మీకు ఆ యొక్క కోడింగ్ టెస్ట్ రౌండ్ లింక్ రావాలి అన్నా, మిమ్మల్ని దానికి ఇన్వైట్ చేయాలి అన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్ట్గా అప్లై చేస్తే పనిచేయదంట. సో ఖచ్చితంగా లింక్డ్ఇన్లో సర్చ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ మార్గన్ స్టాన్లీ. వాళ్ళు మీ కాలేజ్లోంచి ఎవరైనా ఉంటే అగైన్ దట్స్ బెటర్. వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ యొక్క స్కిల్ సెట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ కెన్ యూ ప్లీజ్ రెఫర్ మీ ఫర్ దిస్ రోల్ అని చెప్పి అడిగితే దట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ మార్గన్ స్టాన్లీ అంట. ఓకే, సో దట్ ఈస్ ద వే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళ యొక్క అప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే వీళ్ళ అప్లికేషన్స్ మోస్ట్లీ వచ్చేది మార్చ్ ఏప్రిల్లో అంట. సో మార్చ్ ఏప్రిల్లో వీళ్ళ యొక్క అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ యొక్క పోర్టల్ని రోజు వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసినప్పుడు మీకు ఏమైనా కొత్త పొజిషన్ కనబడితే విచ్ ఇస్ ఫర్ యూ, అప్పుడు ఆ యొక్క ఏదైతే ఓపెనింగ్ వచ్చిందో, ఆ యొక్క పొజిషన్ వచ్చిందో, ఆ పొజిషన్కి ఉండే జాబ్ ఐడిని తీసుకెళ్ళి ఆ యొక్క ఎంప్లాయీకి చెప్పి ట్రై టు గెట్ అ రెఫరల్. ఓకే, సో బేసిక్గా వీళ్ళు వన్ థింగ్ విచ్ ఈస్ టు బి నోటెడ్ ఈస్ వీళ్ళు హైరింగ్ ఎక్కువ చేయరంట. సో మ్యాక్సిమం టైమ్స్ ఆఫ్ క్యాంపస్ ద్వారా వీళ్ళు చేసే హైరింగ్ ఈజ్ లెస్ వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద హైరింగ్ అనేది ఆన్ క్యాంపస్ ద్వారానే, అంటే పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళి అవకటేస్తారంట. ఆఫ్ క్యాంపస్ ఖచ్చితంగా జరగదని కాదు, దే విల్ బి డూయింగ్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండ్ రిక్రూట్మెంట్ యాజ్ వెల్, బట్ చాలా తక్కువ ఉంటుంది అంట. సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ రెఫరల్ ద్వారా వెళ్తేనే మీ పని జరుగుతుంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసేసి మీకు కాల్ బ్యాక్ వస్తుంది అని అనుకుంటే మేబీ మీరు డిసప్పాయింట్ అవుతారని చెప్పి ముందు చెప్తున్నాను. ట్రై టు గెట్ అ రెఫరల్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ మార్గన్ స్టాన్లీ. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ విచ్ ఈస్ వర్క్ కల్చర్. మార్గన్ స్టాన్లీలో వర్క్ కల్చర్ అగైన్ చాలా బాగుంటుందంట. అండ్ వన్ మోర్ పాయింట్ నాకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు అగైన్ చూసింది ఫ్రమ్ వేరియస్ థింగ్స్, వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుందంట. అండ్ మీరు చేయవలసిన వర్క్ కూడా తక్కువే ఉంటుందంట వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్తో పోలిస్తే దీంట్లో వర్క్ అనేది కొంచెం తక్కువే ఉంటుందంట. అండ్ వీళ్ళ యొక్క కంపెనీలో ఫిక్స్డ్ టైమింగ్ ఉండదు. అంటే లైక్ మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మీకు పనున్నా లేకపోయినా అక్కడ కూర్చొని ఖాళీగా టైంపాస్ చేసి ఉండక్కర్లేదు. మీకు ఇచ్చిన వర్క్ని మీరు కంప్లీట్ చేస్తే విల్ బి నో టైం రెస్ట్రిక్షన్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. జస్ట్ కంప్లీట్ యువర్ వర్క్ అండ్ యూ కెన్ గో అవే. ఓకే, సో ఇట్స్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ హౌ మచ్ యూ వర్క్ అండ్ మీకు ఇచ్చిన వర్క్ని మీరు కంప్లీట్ చేస్తున్నారా లేదా, దట్స్ ఆల్. అగైన్ దట్స్ అ గుడ్ థింగ్ కదా. మనం లెట్స్ సే మనకు ఒక వర్క్ ఇచ్చారు, అది మనం 2 hours కంప్లీట్ చేస్తాం అనుకోండి, యూ కెన్ గో ఫ్రమ్ ద ఆఫీస్ టు హోమ్ in 2 hours. So again that's something which I liked a lot from the work culture in Morgan Stanley. Okay, and coming to resume ఎలా ఉండాలి అంటే వీళ్ళు మ్యాక్సిమం ఈ యొక్క రెజ్యూమ్లో TBMS అండ్ ఊప్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటే మ్యాక్సిమం వాళ్ళకి నచ్చుతుంది అంట, బికాస్ దట్ ఈస్ సంథింగ్ దే కాన్సన్ట్రేట్ ఆన్. సో ట్రై టు రైట్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు DBMS కానివ్వండి, అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఆర్ ఊప్స్. ఓకే కాకుండా ఇఫ్ యూ ఆర్ టెలింగ్ దట్ లైక్ ఆబ్వియస్లీ ప్రతి ఇంటర్వ్యూలో ఫస్ట్ మేము అడుగుతారు వాట్ ఈస్ యర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని చెప్పి, మీరు మార్గన్ స్టాన్లీకి జావా అని చెప్తే అగైన్ అదొక ప్లస్ పాయింట్గా మారచ్చు అంట, బికాస్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ దట్ దే డూ ఇన్ దిస్ కంపెనీ ఈజ్ ఇన్ జావా అంట. సో ఖచ్చితంగా జావా కూడా లైక్ ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బీ కంపల్సరీ ఎంతో కొంత బెటర్. జావా రాకపోతే మిమ్మల్ని తీసుకోవడం ఏం లేదు, బట్ జావా వస్తే కొంచెం చాలా కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు అంట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంపెనీ మార్గన్ స్టాన్లీ. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ చెప్పేశాను. సో దీనికి తగ్గట్టుగా మీరు ఒకవేళ మీ టార్గెట్ మార్గన్ స్టాన్లీ అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆఫ్ క్యాంపస్ ద్వారా వెళ్దాము, మా క్యాంపస్లో రావట్లేదు, ఎలా అప్లై చేయాలి, సో ఆఫ్ క్యాంపస్ ద్వారా వాళ్ళ యొక్క జాబ్ పోస్ట్ చేశాక అక్కడి నుంచి అప్లై చేసి వెళ్దాము అనుకుంటే డైరెక్ట్గా అప్లై చేయకండి, రెఫరల్ తీసుకొని అప్లై చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.